ఇక దిత్వా తుఫాను శ్రీలంకను ఎంత అతలాకుతలం చేసిందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత తమిళనాడు వైపు దూసుకెళ్తోంది అని అనుకున్నాం. సో అక్కడ కూడా రెడ్ అలర్ట్ ను ప్రకటించారు, స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను తాకబోతోంది దిత్వా తుఫాను. ఈ నేపథ్యంలోనే ఏపీ గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది. ఇక దిత్వా తుఫాను తన దిశనైతే మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ వైపు వేగంగా దూసుకొస్తోంది దిత్వా తుఫాన్. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకను దాటి ఏపీలో కోస్తా తీరం వైపు అయితే దూసుకొస్తోంది. రేపు రాత్రి వరకు ఏపీని తాకే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ తుఫాన్ గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తుఫాన్ ప్రభావంతో ఏపీలో ఈ రాత్రి నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరులో రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. కడప జిల్లాలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. ఇక దిత్వా తుఫాను తన దిశను మార్చుకొని ఏపీ వైపు అయితే దూసుకొస్తోంది. ఏపీలో కోస్తా తీరంపై వైపు అయితే దూసుకొస్తోంది. రేపు రాత్రి ఏపీని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు నెల్లూరు, చిత్తూరులో రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు అధికారులు. ఇక ఈ రోజు నుంచి రాత్రి నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు రాత్రి ఏపీని తాకే ఛాన్స్ ఉన్నట్టుగా అధికారులు అయితే చెబుతున్నారు. ఇక ఈ తుఫాను గంటకు 7 కిలోమీటర్ల వేగంతో అయితే కదులుతోంది. అటు కడప జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఈ తుఫాన్ ప్రభావంతో 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దిత్వా తుఫానుపై అప్రమత్తమయ్యారు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా. తీర ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేశారు. అధికారులు, రెస్క్యూ బృందాలు కూడా అప్రమత్తమయ్యాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరంలో ఈ దిత్వా తుఫాన్ అయితే ఏర్పడింది. దిత్వా తుఫాను ప్రభావంతో ఇప్పటికే శ్రీలంక అయితే మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. దీంతో ముందస్తు చర్యలు అయితే చేపట్టింది ప్రభుత్వం. ఇక దిత్వా తుఫాను ప్రభావము ఏ విధంగా ఉంటుంది, తన ఉగ్ర రూపాన్ని శ్రీలంకలో ఏ విధంగా చూపించిందో మనమంతా కూడా ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. సో అటువంటి ఎఫెక్ట్ అటు ఏపీలో కలగకూడదు అంటూ కూడా ఎటువంటి నష్టం జరగకూడదు అని ముందస్తు జాగ్రత్తగా ముందు చర్యలను చేపడుతోంది ఏపీ గవర్నమెంట్. రెడ్ అలర్ట్ ను అయితే జారీ చేస్తున్నారు. అటు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఈ రోజు రాత్రి నుంచి కూడా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అటు రేపు రాత్రి ఏపీని తాకే అవకాశాలున్నాయి. రేపు రాత్రి వరకు కూడా ఏపీని తాకే ఛాన్స్ ఉంది. ఇక ఈ దిత్వా తుఫాను 7 కిలోమీటర్ల వేగంతో కూడా కదులుతోంది. ఏపీలో కోస్తా తీరం వైపు అయితే ఈ తుఫాన్ అయితే దూసుకొస్తుంది. అటు ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రెడ్ అలర్ట్ను ప్రకటించారు. కడప జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇక గాలుల వేగానికి వచ్చినట్లయితే 70 కిలోమీటర్ల వేగంతో, అంటే గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీచబోతున్నాయి. దిత్వా తుఫాన్ పై ప్రభుత్వ యంత్రాంగం కూడా మొత్తం అప్రమత్తమైపోయింది. ఇక మత్స్యకారులు ఎవరు బయటకు వెళ్లొద్దు, వేటకు వెళ్లొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు కూడా ఎన్నో జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేస్తున్నారు. ఇక వాహనదారులు, ప్రజలకు కూడా పలు సూచనలు, జాగ్రత్త చర్యలను చెబుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరంలో ఈ దిత్వా తుఫాన్ అయితే ఏర్పడింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ కూడా సూచనలు చేస్తున్నారు. అటు అధికారులు, రెస్క్యూ బృందాలన్నీ కూడా అలర్ట్ అయిపోయాయి. ఇక దిత్వా తుఫాను ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఏపీ గవర్నమెంట్ అంతా కూడా సిద్ధంగా ఉంది. తీర ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు, అదేవిధంగా తీర ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అటు టోల్ ఫ్రీ నంబర్లను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అసలు దిత్వా తుఫాను ప్రభావము ఏ విధంగా ఉండబోతోంది ఏపీలో, అంటే ఎప్పుడు తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది దిత్వా తుఫాను, దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఏపీ వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్పై అనేక జిల్లాల్లో ఉంది. భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం ఒకసారి చూస్తే ఉత్తర దక్షిణ కోస్తాలకు సంబంధించి, రాయలసీమ జిల్లాలకు సంబంధించి కూడా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మనకి ఈ మ్యాప్లో కనుక ఒకసారి చూస్తే పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ 3 జిల్లాలకు సంబంధించి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారుల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ప్రకాశం, వైఎస్ఆర్ కడప,
అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనేది ఒక అంచనా అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు రాయలసీమ జిల్లాలకు సంబంధించి సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలు, అదేవిధంగా ఉత్తర కోస్తా జిల్లాలు అయినటువంటి బాపట్ల, గుంటూరు, పల్నాడు ఈ జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రెడ్ అలర్ట్ చూపించినటువంటి పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. ఏం సార్ అసలు అంటే ముఖ్యంగా ఈ స్థాయిలో వర్షాలు ఇప్పుడు దీని తీవ్రత కానీ లేదా తీరం దాటేది ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కడా లేదు, కానీ ఇంత స్థాయిలో వర్షాలు పడే పరిస్థితులు ఏంటి, ఎక్కడెక్కడ పడతాయి? దీన్ని తెలుసుకునే ముందు సినాప్టిక్ సిచ్యువేషన్ తెలుసుకుందాం. అంటే ప్రస్తుతం తుఫాను నిన్న శ్రీలంక, నైరుతి బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ఉండేది. అది ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల్లో తుఫానుగా కొనసాగుతుంది. ఇది చెన్నైకి 380 కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిశలో కొనసాగుతుంది. పుదుచ్చేరికి 280 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలో కొనసాగుతుంది. ఈ తుఫాను రాబోయే 2 రోజుల్లో కూడా ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి తన గమనాన్ని నైరుతి బంగాళాఖాతంలోనే కొనసాగించి పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమాంతరంగా ప్రయాణించే అవకాశం ఉన్నది. ఇది తీరానికి ఈరోజు అర్ధరాత్రికి 60 కిలోమీటర్ల దూరం, తమిళనాడు తీరానికి 60 కిలోమీటర్ల దూరంలోను, రేపు ఉదయానికి 50 కిలోమీటర్ల దూరంలోను, తుఫాను యొక్క కేంద్రం రేపు సాయంత్రానికి వచ్చేసరికి 25 కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగే అవకాశం. అంటే ఏంటంటే ఈ తుఫాను కోస్తా తీరానికి సమాంతరంగానే ప్రయాణిస్తుంది. అంటే ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో ఈ దక్షిణ కోస్తా తీరం మీద ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఈదురుగాలు ఏ మోస్తరులో వీచే అవకాశం ఉంది? తుఫాను తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తున్నప్పటికీ దాని యొక్క క్లౌడ్ బ్యాండ్స్ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాలలో ముఖ్యంగా దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు, గాలులు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో, దక్షిణ కోస్తాలో ఈరోజు పలు ప్రాంతాలలో, రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతూ 4వ రోజు తర్వాత క్షేత్రీయ విస్తృతి తగ్గే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఈరోజు 1-2 ప్రాంతాల్లో, రేపు పలు ప్రాంతాల్లో, ఎల్లుండి అత్యధిక ప్రాంతాల్లో పడి తర్వాత క్షేత్రీయ విస్తృతి తగ్గే అవకాశం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్ సంగతి ఏంటి, అసలు ఎక్కడెక్కడ కురిసే అవకాశం ఉంది? రైతులకు ఏమైనా సూచన చేసే అవకాశం ఉన్నాయండి? ముఖ్యంగా ఈ వర్షాలు భారీ వర్షాల రూపంలో కొన్ని జిల్లాలకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజైతే నెల్లూరు, తిరుపతి, చిత్తూరులో భారీ నుంచి అతి భారీ ఉండడం వల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. మీకు ప్రకాశం, కడప, అన్నమయ్యకు భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉంది. రేపు అతి ముఖ్యంగా ఈ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ పడే అవకాశాలు ఉన్న జిల్లాలు ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరులో రేపు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు 1-2 చోట్ల, భారీ నుంచి అతి భారీ కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమన్నా సూచనలు ఏమైనా చేస్తారా? ఒకటి, గాలుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం, వర్షం యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉన్న జిల్లాలు దక్షిణ కోస్తా, రాయలసీమలో ఎక్కువగాను, కొన్ని వీటికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వాటికి ఆనుకుని ఉన్న అన్నమయ్య, కడప జిల్లాల్లో 1-2 చోట్ల ఆకస్మిక వరదలు కూడా సంభవించే అవకాశం ఉన్నందువల్ల వీటికి తగ్గట్టుగా చర్యలకు ఉపక్రమించాల్సిందిగా అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ వాటర్ లెవెల్ ఏమన్నా సిగ్నల్స్ ఇవ్వడం జరిగింది? ఒకటి, ప్రస్తుతానికి కృష్ణపట్నం ఓడరేవులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మిగిలిన ఓడరేవుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో వేయటం జరిగింది. ఇక రాబోయే కొన్ని గంటల్లో దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న కొన్ని ఓడరేవుల్లో ఈ హెచ్చరికలు మారే అవకాశం కనిపిస్తుంది. ఇక తీరం వెంబడి, తీరం ఆవల, ఎదురుగాల్లో 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు దక్షిణ కోస్తాలో వీస్తున్నాయి. రాబోయే కొన్ని గంటల్లో 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో గేల్ విండ్స్గా పరిణామం చెందే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 రోజులు కూడా దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని ఉన్న కొంత ఉత్తర కోస్తా మరియు మిగిలిన సముద్ర ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ దిత్వా తుఫాను ప్రభావంతో అటు ఉత్తర దక్షిణ కోస్తాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అధికారులు కూడా అటు ప్రజలను అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.